అంటే రియల్ మనిషిని చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట ఈ మ్యూజియం. అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ గా అరకు వెళ్తే విజిట్ చేయాల్సింది. దిస్ ఈస్ కాల్డ్ హట్. ఈ టైప్ ఆఫ్ హౌసెస్ ని హట్ అంటాం. ఫెస్టివల్, మ్యారేజ్, వెడ్డింగ్ ఎలా చేస్తున్నారు చూడు. చిన్ని పందిరిలో హ్యాపీ ఇలాగైతే పెళ్ళిళ్ళు. అయిపోయింది. వాట్ దే ఆర్ డూయింగ్? ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎందుకు అలాగా? పెళ్ళి ఆచారాలేమో. ఎక్కడున్నా? You are looking at something. Where is this? What are they doing down there? What is there? I don't know. They are doing puja. That's a temple. Da, let's go. Go, 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 go. మా చిన్నోడికైతే ఇవన్నీ వింత వింతగా అనిపించాయి. అంటే ఆ బ్రిక్ హౌసెస్ కానీ లేకపోతే ఈ గుడిసెలు కానీ పెళ్లి ఆచారాలు కానీ, వాడు ఇంతవరకు ఎవరు పెళ్లిళ్ళు అయితే చూడలేదు కదా పాపం. అవన్నీ వింతగా అనిపించాయి, బాగా నచ్చాయి కూడా వాడికి. మీరు ఎప్పుడైనా ఇలా ఎవరినైనా వాటర్ క్యారీ చేయడం చూసారా? బింది మీద బింది, బింది మీద బింది, బింది మీద బింది. మా చిన్నప్పుడైతే ఇలా తల మీద చాలా పెట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పటికీ చూస్తున్నాము కొన్ని ప్లేసెస్ లో. మాది చిన్న పల్లెటూరు కదా, సో ఇప్పటికైతే ఇక్కడ మాకైతే కనిపిస్తాయి. కానీ సిటీల్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎప్పుడు చూసుండ్రు. ఒకవేళ మీరు చూసుంటే కింద నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బయట అయితే ఎవ్రీడే షోస్ చేస్తారంట. అంటే మొత్తం ఈ మ్యూజియం గురించి ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మేము ఇంకా మాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ సాలూరు వెళ్ళాలి కదా అని చెప్పి మేము ఇంకా అక్కడికైతే స్కిప్ చేసాము. సో ఇలా అయిందండి మా అరకు టూర్ అయితే. వన్ డేలో అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8:30, 9కి అయితే ఇంటికి వచ్చేసాము. పిల్లల్ని నేచర్కి ఎంత దగ్గరగా ఉంచితే అంత బాగుంటుందండి. వాళ్ళు సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మేమైతే ఇలాంటి ప్లేసెస్ అంటే మా ఊరు ఎప్పుడు ఇలా సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాలూరులో ఉన్న వాళ్ళకే ఆ సాలూరు ఫీలింగ్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఈ వీడియోని